కల్చర్ మనం సెల్ఫ్ ఈ వైరుధ్యం ఒకటి విచిత్రంగా ఉంటుంది మన సంస్కృతిలో. అక్కడ నుంచి ట్రిగర్ అయిన ఐడియా ఇది. మామూలు మోడర్న్ లైఫ్ లో కూడా మనకి ఇది ఒక ప్యారలల్ గా నడుస్తూ ఉంటుంది మనకి ఈ నమ్మకం అనేది. అక్కడి నుంచి మొదలయ్యి నాకు అయితే ఈ సినిమాలో నేను జాతకాలంటే జాతకాలు అమ్మే వాళ్ళ వెదవులు దద్దములు ఇది కాదు నా ఉద్దేశం. నమ్మకం నా దృష్టిలో ఇస్ వెరీ ప్రైవేట్ అండి. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు మెడికల్ సైన్స్ హెల్ప్ చేయలేకుండా ఉన్న పరిస్థితుల్లో, భయంకరంగా యాక్సిడెంట్లు అయిపోయి పూర్తిగా బెడ్ రిడన్ అయిపోయిన వ్యక్తులు కేవలం దైవ బలంతో లేచి తిరిగిన వాళ్ళని నేను చూసా. అంటే ఎలా అంటే జస్ట్ నాకు అదంతా కాదండి, అమ్మవారు నన్ను చూసుకుంటుంది అని. అంటే మెడిసిన్ హెల్ప్ చేసినా దిస్ ఆల్సో హ్యాస్ హెల్ప్ దెమ్. సో ఫెయిత్ లో ఎంతో కొంత బలం ఉంది, మనిషికి బలాన్ని ఇస్తుంది ఫెయిత్. డాక్టర్లు కూడా ఇప్పుడు కొంతమంది మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు, కొంత మెడిటేషన్ చేయండి రోజుకి అరగంట అనేది చెప్తారు. ఏం చేయమంటారు అనేది మీకు నమ్మిందండి, మీకు నచ్చింది చేసుకోండి ఒక అరగంట అంటూ ఉంటారు. సో సమ్ ఏరియా ఆఫ్ అవర్ మైండ్ సైన్స్ పూర్తిగా రిజాల్వ్ చేయలేకపోతుంది అని ఉంది. అప్పుడు ఇలాంటివి మనకి బలాన్ని ఇస్తూ ఉంటాయి. ఎవరో వచ్చి నెక్స్ట్ వచ్చే సంవత్సరం నీకు పెళ్ళి అవుతుంది, లేకపోతే ఇప్పుడు మంచి స్టార్ట్ అయిందయ్యా, నీకు మంచి యోగం స్టార్ట్ అయింది, ఒక ఉత్సాహం వస్తుంది. అలాగే వచ్చే డిసెంబర్ నుంచి నీకు ఆరోగ్య సమస్యలు అంటే ఆరోగ్య సమస్య ఇప్పుడే ప్రారంభమవుతుంది బట్టి మానసికంగా. కాబట్టి ఏంటంటే దెర్ ఈజ్ సమ్ స్ట్రెంగ్త్ టు ఇట్. అయితే నా ఉద్దేశం నమ్మే వాళ్ళని నేను ఎటువంటి ఇది పడుతున్నా, మూఢనమ్మకం అయినప్పుడు నమ్మకం ఎప్పుడైతే వేలమేర అవుతుందో, వెరితలలో అవుతుందో, ఉన్మాదం అవుతుందో, ఎలా రసాభాసకి దారి తీయచ్చు. వ్యక్తిగతంగా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాలు కూడా అస్తవ్యస్తం ఎలా చేసేస్తారు కొంతమంది. అలా ఈ మధ్య కొన్ని అంటే సీరియస్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. పాపం ఎప్పుడో నీకు ఏదో మరణం ఉంది, ఆయుష్ తక్కువ అనగానే కంగారు పడి ముందర చంపేసుకునేవాళ్ళు, ఇలాంటివి కూడా జరిగాయి కొన్ని. అవునండి. సో అందుకని ఇలాంటి ఒక వేలంబెర్రీ అయినప్పుడు ఏమవుతుంది అనేది పూర్తి హాస్యరసభరితంగా, అంటే ఆ చిన్న చిన్న చురకలు ఉన్నా కూడా ఎటువంటి అఫెన్సివ్ మెటీరియల్ లేకుండా కుటుంబం అంతా కలిసి చూసుకుంటూ నవ్వుకుంటూ సరదాగా అంతర్లీనంగా ఇదిగో హ్యావ్ యువర్ ఫెయిత్ బట్ డోంట్ క్రాస్ ద లైన్. అది ఒక అలర్ట్. సో నమ్మకం అనేది ఉండాలి, కానీ మూఢ నమ్మకం అవ్వకూడదు, అతి నమ్మకం అవ్వకూడదు. మీ యొక్క స్వయం శక్తిని, మీ రేషనాలిటీని, మీ విచక్షణని కళ్ళు మూసుకుపోయేలాంటి నమ్మకం అవ్వకూడదు అనేది మనం ఎలా చెప్పొచ్చు సరదాగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్పెషల్లీ మీరు టీవీ ఏదైనా ఛానల్ ఓపెన్ చేస్తే మార్నింగ్ ఫస్ట్ మీకు వచ్చేది జాతకం, జ్యోతిషం. ఈ మధ్య నాకు పెళ్లి అవ్వట్లేదండి, సంబంధాలు కుదరట్లేదు. నేను చూసా కూర్చుని సరదాగా, అసలు ఏమిటి అని. ఎన్ని ఫోన్లు అండి పాపం. ఆయన యాక్చువల్లీ ఆ చెప్పే ఆయన చాలా రేషనల్ గా చెప్తున్నాడు, ఏమండి మీకు పెళ్లి యోగం లేదు అంటే. సార్ అలాగా సార్, సంబంధాలు చూసినా ఉండదండి ఇప్పుడు, నేను చెప్తున్నా కదా లేదని. ఆ తర్వాత ఒకతను నాకు గవర్నమెంట్ ఉద్యోగం రావట్లేదండి అని. ఆయన ఎంత ప్రాక్టికల్ ఎంత నచ్చాడంటే ఆయన చాలా, ఏమండి గవర్నమెంట్ ఉద్యోగం మీకు వస్తుందని రాస్తుంది, కానీ మీకు నచ్చిన ఒక బ్యాంక్ ఉద్యోగం రాస్తే రాదండి. ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని మీరు రాస్తే మీకు వచ్చే ఛాన్స్ ఉంది, అన్ని రాయాలి మీరు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మీకంటే బెటర్ యోగం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ముందర వస్తాయి, వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందిగా. వీడు చావాలా బతకాలండి అంటే నాకు ఎంత నమ్మొచ్చిందండి. బట్ అరగంట కార్యక్రమంలో కొన్ని 100 ఫోన్లు వస్తాయండి. పాపం చెప్పండి అంటే ఇంత డిపెండెన్స్ మనకి. అంటే మన స్వయం శక్తి, మన చదువు, మన సైన్స్, మన థింకింగ్, ఒక పక్కన మనం మార్స్కి వెళ్ళిపోవాలా, చంద్రుడు దక్షిణ ధ్రువం మీద దిగుదామా, ఈ చర్చలు జరుగుతుంటే ఇంకో పక్కన నేను రేపు పొద్దున్న లేచి బైక్ కిక్ కొట్టే ముందు కరెక్ట్ టైం చూసుకోవాలా లేదా అనే పరిస్థితిలో కూడా ఎందుకు చూసుకుని అందుకని సార్ మీరు ఇప్పుడు అది నాకు నచ్చింది. అదే యూఆర్ కరెక్ట్. ఈ కాంట్రడిక్షన్ సైన్స్ అంత మీరు ఎందాక అన్నట్టుగా మార్స్ మీదకి వెళ్ళిపోయి అవునవును చంద్రుడి మీద సైట్లు కూడా ప్లాట్లు కూడా రాసుకునే పరిస్థితికి వచ్చాం. వచ్చి ఇస్రోలో ఒక శాటిలైట్ వదిలితే లేకపోతే ఇంకోటి ఏదో వదిలితే కంప్యూటర్లకి హారతులు ఇస్తారు. అదే నాకు అంటే ఏమిటి ఇస్తుంటే మీరు వేర్ ఈజ్ ఇట్ గోయింగ్ అది అంటే దానికి ఏం బలం ఉంది. ఇప్పుడు డాక్టర్లు సర్జరీ ముందు గుడికి వెళ్ళి వచ్చేవాళ్ళు డాక్టర్స్ నాకు తెలుసండి. సర్జరీకి వెళ్లే ముందు నాకు తెలిసిన ఒక ఫేమస్ న్యూరో సర్జన్, ఆయన హాస్పిటల్కి నేను వెళ్ళా ఒకసారి, అంటే మా నాన్నగారికి ఎంతో చూపించుకోవడానికి. ఆయన ఎంటర్ అవగానే పెద్ద షిర్డీ సాయిబాబా గారి బొమ్మ ఉంది, కింద ఒక బ్యూటిఫుల్ కొటేషన్. యాక్చువల్ అంటే నమ్మకం, ఐ ట్రీట్ హీ క్యూర్స్. అల్టిమేట్ అంటే బీయింగ్ లీడింగ్ డాక్టర్ కూడా he somewhere I think that edge వస్తుంది, where there is nothing beyond this. నేను దీని దాటి నేను చేయలేను. I treat but he who is he? Your faith is the he. మీరు సాయిబాబా నమ్మితే ఆయన he, వెంకటేశ్వర స్వామి గారు నమ్మితే ఆయన he,
ఎవరు హీ అనేవాళ్ళు అకార్డింగ్ టు యువర్ ఫెయిత్, అంతే. బట్ దట్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్. లోపలికి వెళ్ళగానే మీరు ఈయన డాక్టర్ గారు బాగా చేస్తారు కానీ ఆయన ఉన్నాడు పైన, ఆయన చూసుకుంటాడు అనే ఒక గ్రే ఏరియా ఉంది చూడండి, అవును. ఆ ఏరియా మనుషులకి బలాన్ని ఇస్తూ ఉంటుంది. Yes, sir. ఆ బలాన్ని ఇచ్చే అది ఎంత బలం ఇస్తోంది, ఎంత మీ బలహీనుని చేస్తుంది. నమ్మకం బలాన్ని ఇస్తే మూఢనమ్మకం బలహీనుని చేస్తుంది. Yes. దట్ ఈస్ ద కాంట్రడిక్షన్ ఐ వాంట్ టు డీల్ విత్ ఇన్ సారంగ్ పంజాబ్. ఫెంటాస్టిక్, మంచి పాయింట్ తీసుకున్నారండి. ఇప్పుడు ఈ ప్రస్తుత సమాజాన్ని, భాష ఏదైనా ఉండి, ప్రాంతం ఏదైనా ఉండి, అవునండి, అసలు మొత్తం దేశం టాప్ టు బాటం ఉన్న ఇష్యూ ఇది. yes, top to bottom, and I know few of the Muslims who believe in నో this. నో లాట్ ఆఫ్ దెమ్ అండి. నాకు కూడా కొంతమంది వాడు అసలు కొంతమంది మీకు ఐ నో మాకు కేరళ ముస్లిం ఫ్రెండ్ ఒక తెలిసిన అతను ఉండేవాడు సెంట్రల్ యూనివర్సిటీలో. అతను అన్ని ఆంజనేయ స్వామి గుళ్ళకి వెళ్ళేవాడు. ఇప్పుడు సడన్ గా తను ఆంజనేయ స్వామి బొట్టుతో కనబడేవాడు. అదేంటి నువ్వు అంటే నాకు నమ్మకం. సో మన కల్చర్ చాలా సింక్రెటిక్ కల్చర్, భారతదేశంలో అన్ఎక్స్పెక్టబుల్ కల్చర్ ఇది. చెప్పుకోలే బయటికి ఇలా మీరు గీతలు గీసి చట్టరా గీలేం మనం, చెప్పలేమండి. సో అది నాకు ఎప్పుడు నన్ను కూడా అడుగుతారు మీరు నమ్ముతారా అంటే, నాకు 2-3 సార్లు చెప్పినవి క్యాజువల్ గా ఫ్రెండ్స్ కొంతమంది ఒకళ్ళిద్దరు స్నేహితులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, కమర్షియల్ గా చెప్పని వాళ్ళు, ఒకసారి చూద్దాం చూసిన వాళ్ళు చెప్పినవి 2-3 జరిగాయి, యాక్యురేట్ గా జరిగాయి. చూసారు మరి? అంటే నేను అంటే సంవత్సరం ముందు చెప్పినవి, అంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైంలో, నెక్స్ట్ 2016 మే నుంచి జూలై మధ్యలో మీరు డ్రైవర్ లేకుండా వెళ్ళకండి అన్నాడు ఒక ఆయన. మీ డ్రైవర్ ఉన్నాడండి. ఓకే, 2016లో మే టు జూలై మధ్యలో డోంట్ గో వితౌట్ అ డ్రైవర్ అన్నాడు. ఎందుకండి ఆయన వెళ్ళకండి అన్నాడు. కరెక్ట్ గా 2016 జూన్ మా డ్రైవర్ ఒకరోజు లీవ్ పెట్టాడు అనుకోకుండా. మీరు వెళ్ళారు? నేను జెంటిల్మన్ పోస్ట్ ప్రొడక్షన్ ఓవర్ రాత్రంతా పనిచేసి, సరే పొద్దునే అరగంట కదా ఇంటికి వెళ్ళిపోదాం వెళ్తూ నిద్రపోయి వీళ్ళ దగ్గర హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముందు ఫుల్ గా వెళ్ళి పిల్లర్ని గుద్దా. అమ్మా, ఇప్పటికీ మీ పేపర్లో ఆ ఫోటో చూసి, నా కారు ఫోటో మీరు చూస్తే దీనిలోంచి నేను బయటికి ఎలా వచ్చారనుకుంటారు మీరు. పప్పు అయిపోయింది నా కారు హోండా. దానిలోంచి నేను బయటకు వచ్చా. ఐ డోంట్ నో హౌ ఐ కేమ్. నన్ను అందరూ అరుస్తుంటే మెలకు వచ్చింది నాకు. మొత్తం పొగ వస్తోంది, పప్పు అయిపోయింది కారు. రండి సార్ బయటికి రండి సార్, పాప అందరూ బయటికి లాగారు. నాకు జస్ట్ కొంచెం ఇక్కడ చిన్న 2-3 గాయాలు, మొత్తం షాక్ కి మొత్తం ఒళ్ళు పట్టేసింది తప్ప ఏమవలా. తర్వాత నేను ఆయన స్నేహితుడిని అడిగా, మీకేనా అంటే మాకు ఇండికేషన్స్ ఉంటాయండి, స్పెసిఫిక్ గా చెప్పలేము మేము, యాక్యురేట్ గా ఉండదు నా పామిస్ట్రీలో, బట్ ఐ కెన్ టెల్ యూ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ దేర్, సంథింగ్ ఈజ్ రాంగ్ దేర్, సో ఇండికేషన్ ఇచ్చాను మీకు అన్నాడు ఆయన. సో నాకు ఇట్స్ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ. ఆ తర్వాత 2-3 కూడా ఇట్లా జరిగాయి, కొన్ని జరగలేదు. సో అది ఫ్లూక్ లో జరిగిందా, మరి అంత కోఇన్సిడెన్స్ ఎలా అవుతుంది? ఆ టైం ఫ్రేమ్ లో ఆయన చెప్పింది కోఇన్సిడెన్స్ ఎలా అవుతుంది? అలా అవుతుంది కదా. దేర్ ఇస్ సమ్, వాట్ ఈస్ ద సైన్స్ అబౌట్ ఇట్ అనేది. ఈజ్ ఇట్ లైక్ వెదర్ రిపోర్ట్? అంటే కొన్ని వేల సంవత్సరాలుగా మనుషులు ఈ డేట్స్ లో, ఈ టైమ్స్ లో పుట్టిన మనుషుల యొక్క డేటాని కొలేట్ చేసి, ఈ టైంలో పుట్టిన వాళ్ళకి ఈ టెండెన్సీస్ ఉంటాయి, ఇలా జరగాలి అని ఏమన్నా. వెదర్ రిపోర్ట్ ఏంటండి, 100 సంవత్సరాలుగా ఉన్న డేటాని మనం కలెక్ట్ చేసి కొలేట్ చేసినప్పుడు ఈ టైప్ ఆఫ్ వెదర్ వచ్చినప్పుడు ఈ టైప్ ఆఫ్ వర్షం పడచ్చు అని వాళ్ళు ఎవరి దగ్గర ఎక్కువ డేటా ఉంటే వాళ్ళ ప్రిడిక్షన్ అంత యాక్యురేట్ ఉంటుంది. ఇప్పుడు నేను కెనడాలో ఉన్నప్పుడు మధ్యాహ్నం 3:30 నుంచి స్నో పడుతుందని చెప్పేవాడు వాళ్ళు. సో ప్లీజ్ వేర్ యువర్ బూట్స్, టేక్ యువర్ కోట్ అని. కరెక్ట్ 3:30 పడేది అది. అంటే వాడు చూస్తున్న వెదర్ ప్యాటర్న్ లో కొన్ని సంవత్సరాలుగా ఇలాంటిది ఉంటే ఇలా జరుగుతుంది అని వాళ్ళకు డేటా ఉంది. అలా జ్యోతిష్యంలో కూడా ఏమైనా ఉందేమో నాకు తెలియదు, నాకు అప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది. కానీ అలా అని చెప్పి పూర్తిగా పొద్దులు లేచినప్పటి నుంచి రాహుకాలం ఉందా, ఇప్పుడు బయలుదేరను నేను, బయటకు వెళ్ళాలంటే ఏదో 9:25కి బయటకు అడుగు పెట్టి ఇలా ఉంటే జీవితం సర్వనాశనం అయిపోతుంది. సో ఒక పక్కన మనకు ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ